ఆదికాండము 18వ అధ్యాయము. అబ్రహాము తానెరుగకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చాడు. వారు, నీ భార్య శారా ఎక్కడున్నది అని అడిగారు. అదిగో గుడారంలో ఉన్నది అన్నాడు అబ్రాము. అందుకాయన అన్నాడు, మీదటికి ఈ కాలంలో నీ వద్దకు నిశ్చయంగా మళ్ళీ వస్తాను. అప్పటికి నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు. శారా ఆయన వెనుకయున్న గుడారపు ద్వారమందు వింటూ ఉన్నది. తలుపు రంధ్రంలో షూబెట్టి శారా జాగ్రత్తగా వింటూ ఉన్నది. వచ్చిన వారు దేవదూతలు అని శారాకు అబ్రాహాముకు తెలిసిపోయింది. అబ్రహాము శారా బహుకాలము గడిచిన వృద్ధులు. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. శారా అనుకున్నది, నేను బలము ఉడికిన దాన్ని అయినందున నాకు సుఖం కలుగుతుందా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా. శారా తనలో తానే నవ్వుకున్నది. నాకు కొడుకు పుడతాడా? ఇది సాధ్యమేనా? శారా నవ్వింది. ఇది ఎటువంటి నవ్వు? దేవుని మాట నమ్మదగిందేనా అనే అనుమానపు నవ్వు. ఇది నా పట్ల నిజంగా జరుగుతుంది అంటావా? అది నవ్వు. ఇది నమ్మదగని నిజం అనుకుని నవ్వింది. ఇది ఎలా నమ్మటం? అందుకే ఈ నవ్వటం. అంతటా యెహోవా అబ్రహాముతో అన్నాడు, వృద్ధురాలనైన నేను నిశ్చయంగా ప్రసరిస్తానా అని శారా నవ్వింది. ఎందుకు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నీ వద్దకు తిరిగి వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడు. శారా భయపడి, నేను నవ్వలేదు అన్నది. ఆయన, అవును, నీవు నవ్వావు అన్నాడు. దేవుడు నిలదీసి ప్రశ్నించినప్పుడు శారా భయపడింది. నవ్వలేదని చెప్పి తప్పించుకోజూచింది. అయితే సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కేవలం అవివేకం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ వైపునకు చూచారు. అబ్రహాము వారిని సాగనంపడానికి వారితో కూడా వెళ్ళాడు. వారికి వీడ్కోలు చెబుదామని వారితో ముందుకు కొంత దూరం నడిచాడు. అల్లంత దూరాన సొదొమ గొమొర్రా జంట నగరాలు కనబడుతున్నాయి. చూడ్డానికి దృశ్యం దూరం నుంచి ఎంతో బాగుంది. అప్పుడు యెహోవా అనుకున్నాడు, నేను చెయ్యబోయే పని అబ్రహాముకు దాచుతానా? అబ్రహాము నిశ్చయముగా గొప్ప బలముగల జనమవుతాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేసేటట్లు తన తరువాత తన పిల్లలు, తన ఇంటివారు నీతి న్యాయములు జరిగిస్తూ యెహోవా మార్గమును గైకొనేందుకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడని అతన్ని నేను బాగా ఎరుగుదును. గమనించాలి, దేవుడు సొదొమ గొమొర్రా జంట నగరాలను నాశనము చేయబోతున్నాడు. ఆ సంగతి దాపరికం లేకుండా అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. అబ్రహాము లోకంలోని సమస్త వంశములపై ఎంతో గొప్ప ప్రభావం చూపుతాడు. తరతరాలకు అబ్రహాము ప్రభావము అశేష జనాంగములపై ఉంటుంది. ఈ రోజు వరకు అబ్రహాము ప్రభావం అలా సార్వత్రికంగా నిలిచిపోయి ఉంది. ఈ నిజం అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఈ జరగబోయే విషయం అబ్రహాముకు దాచకూడదు అనుకున్నాడు దేవుడు. అబ్రహాము ఇంటిలో ఎంత క్రమశిక్షణ ఉందో దేవుడు గుర్తించాడు. 20-21 వచనాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పేస్తున్నాడు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది, వాటి పాపము బహుభారమైనది. నేను దిగిపోయి నా వద్దకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణముగా చేశారో లేదో నేను చూస్తాను. చెయ్యని ఎడల అది నేను తెలుసుకుంటాను. దేవుడు అంటున్నాడు, ఫిర్యాదు వచ్చింది, విచారణ చెయ్యడానికి నేను వెళ్తున్నాను. దేవుడు విచారణ చెయ్యకుండా ఏదీ త్వరపడి చెయ్యడు. దేవుడు చెప్పబట్టి అబ్రహాముకు అర్థమైంది. లేకపోతే దేవుడు పాపాన్ని చూచి ఉదాసీనంగా తటస్థికంగా ఉండిపోయాడు అనుకునేవాడేమో. లేదా దేవుడు కఠినుడు, హఠాత్తుగా జంట నగరాలను నాశనం చేశాడు అనుకునేవాడే. అందుకే దేవుడు తన బిడ్డలకు తాను ఏం చేయబోయేది బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరిచిన సంగతులను బట్టి ఆయన పట్ల మనకు సదవగాహన కలుగుతుంది. అయినా దేవుడు అన్ని సంగతులను చెప్పడు, అవసరమైనంత వరకే చెప్తాడు. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపునకు వెళ్ళారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిలో అబ్రహాము కనిపెట్టి ఉన్నాడు. అప్పుడు అబ్రహాము సమీపించి అన్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేస్తావా? ఇప్పుడు అబ్రహాము లోతును గురించి ఆలోచిస్తున్నాడు. అంతకుముందు ఒకసారి లోతును కాపాడాడు. మరి ఇప్పుడు లోతుకు గొప్ప ప్రమాదం ముంచుకొచ్చింది. లోతు నీతిమంతుడని, రక్షించబడినవాడని అబ్రహాము నమ్మకము. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడు, నీతిమంతుల మాటేమిటి? చాలామంది ఆ జంట నగరాలలో రక్షించబడిన వారు ఉంటారులే అనుకుంటున్నాడు అబ్రహాము. గోజారుతున్నాడు. ఇది ఉత్కంఠభరితమైన విజ్ఞాపన ప్రార్థన. దేవా,
ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలాన్ని నాశనం చేయక కాపాడవా? 50 మందిని ఆ పట్టణంతో నాశనం చేస్తావా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపడము నీకు దూరమగునుగాక. నీతిమంతుణ్ణి దుష్టునితో సమానంగా ఎంచటము నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయము చెయ్యడా? అవును, పరమతీర్పరి న్యాయం చేకూర్చడా? బైబిలంతా ఇదే సాక్ష్యం వినబడుతుంది. సర్వలోకమునకు తీర్పరి ఎల్లప్పుడూ న్యాయమే తీర్పుస్తాడు. మానవునిదే అన్యాయము, దేవునిది ఎప్పుడూ న్యాయమే. అప్పుడు దేవుడు అన్నాడు, సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు గనుక నాకు కనబడితే వారిని బట్టి ఆ స్థలమంతటిని కాపాడుతాను. అబ్రహాము అంతటితో విడువలేదు. ఇదిగో ధూళి బూడిద అయిన నేను ప్రభువుతో మాట్లాడటానికి తెగిస్తున్నాను. 50 మంది నీతిమంతులలో 5 తక్కువైతే 5 తక్కువైనందువలన ఆ పట్టణమంతా నాశనము చేస్తావా? అందుకు ఆయన అన్నాడు, అక్కడ 45 మంది నాకు కనబడిన ఎడల నాశనము చెయ్యను. ఈ మాటకు అబ్రహాముకు ఎంతో ధైర్యం వచ్చింది. అతడింకా ఆయనతో మాట్లాడుతూ, ఒకవేళ అక్కడ 40 మందిరే కనబడతారేమో అన్నప్పుడు దేవుడు, ఆ 40 మందిని బట్టి నాశనము చెయ్యను అన్నాడు. అప్పుడు అబ్రహాము అన్నాడు, ప్రభువు కోపడకపోతే నేను మాట్లాడుతాను. ఒకవేళ అక్కడ 30 మందే కనబడతారేమో. ఆయన అన్నాడు, 30 మందే నాకు కనబడితే నాశనము చెయ్యను. అందుకు అబ్రహాము అన్నాడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఒకవేళ అక్కడ 20 మందే కనబడతారేమో అన్నప్పుడు ఆయన అన్నాడు, ఆ 20 మందిని బట్టి నాశనము చెయ్యను. చిట్ట చివరికి అబ్రహాము అన్నాడు, ప్రభువు కోప్పడకపోతే నేను ఇంకా ఒక్కసారే మాట్లాడుతాను. ఒకవేళ అక్కడ 10 మందే కనబడతారేమో. దేవుడు అన్నాడు, సరే, ఆ 10 మందిని బట్టి నాశనము చెయ్యను. యెహోవా అబ్రహాముతో మాట్లాడడం చాలించి వెళ్ళిపోయాడు. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అబ్రహాము పట్టు విడువక ప్రార్థన చేశాడు. అతని విజ్ఞాపన ప్రార్థన దీక్ష ఎంతో గొప్పది. 50 మందితో మొదలుపెట్టి 10 వరకు సంఖ్యను తగ్గిస్తూ వచ్చాడు అబ్రహాము. 10ని ఇంకా ఎందుకు తగ్గించలేదు అబ్రహాము? ఒకవేళ ఒక్క నీతిమంతుడు ఉంటేనో ఆ ఒక్క నీతిమంతుణ్ణి దేవుడు బయటికి తీసుకుని పోతాడు, కానీ పట్టణము నాశనమైపోయేదే. చివరికి అదే జరిగింది. ఒక్కడే నీతిమంతుడు, అతడే లోతు. అబ్రహాము అలా అనుకోలేదు, కానీ దేవునికి తెలుసు ఆ జంట నగరాలలో ఒక్కడే నీతిమంతుడు, అతని పేరు లోతు. అందుకే దేవుడు లోతుతో చెప్పాడు, రా, బయటికి వచ్చేయి. నీవు వెళ్ళిపోయే వరకు నేను ఈ పట్టణాన్ని నాశనము చెయ్యను. యుగాంతంలో జరగబోయే సంఘటన ఈ సందర్భంలో చెప్పక తప్పదు. సంఘం ఈ లోకంలో ఉండగా లోకం మీదికి మహాశ్రమలు రావటానికి వీలు లేదు. ఎందుకని? క్రీస్తు మన పక్షాన తీర్పునకు గురి అయ్యాడు. అందుచేత రాబోయే తీర్పు సంఘం మీదికి రాదు. శ్రమలు వచ్చినప్పుడు సంఘం ఇక్కడ ఉండదు. సొదొమ గొమొర జంట నగరాలు లోకానికి సాదృశ్యం. ఈ రోజున లోకం అచ్చం అలనాటి సొదొమ గొమొర పట్టణాల లాగానే ఉంది. ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ సంగతి దేవుడు బయలుపరచలేదు. అయితే ఆయన ఎప్పుడైనా రావచ్చు. నేడో రేపో, ఈ క్షణమో మరుక్షణమో ప్రభువు రావచ్చు. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు వినండి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధిస్తున్నది. ఏమని? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలి. యేసు రాకడ అతి సమీపమై ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని పిల్లలమై పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడండి. అది ఎట్టి ప్రేమ! మన కోసమై ప్రాణం పెట్టిన ప్రేమ. దేవుని తీర్పు రాకముందే దేవుని పిల్లలమైన మనము ఆయన వస్తాడనే నిరీక్షణను బట్టి ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనల్ని మనం పవిత్రులునుగా చేసుకొని మంచి సాక్ష్యము కలిగి జీవిస్తాము. యేసునందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడు పాపం చెయ్యడు. సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మన భావ జీవితాన్ని కూడా ఆయన తేటగా చూడగలడు. దావీదు కీర్తన 139 మొదటి నుంచి 4వ వచనం వరకు భక్తుడు ప్రార్థన చేస్తూ ఇలా అంటున్నాడు, ఓ దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవడం లేవడం నీకు తెలుసు. నేను తలంచక ముందే నా మనసు నీకు తెలుసు. నా నడక పడక అదంతా నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నీకు తెలుసు. నా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అన్నాడు, మీ తల మీద వెంట్రుకలు ఎన్నో
ఆ లెక్క మీ తండ్రికి తెలుసు. మరో విషయం మీ దృష్టికి తేగోరతాను. నన్ను గురించి నాకు తెలిసిన దానికంటే దేవునికి ఎక్కువ తెలుసు. ప్రతి వ్యక్తి విషయము దేవునికి ఎంతో శ్రద్ధాసక్తులు ఉన్నాయి. మన మాట, తలంపు, క్రియ ఏది ఆయనకు మరుగైనది కాదు. సొదొమ గొమొరాలను ఆధునిక లోకం తలదన్నిపోతుంది. దేవుని శిక్ష రాబోతుంది, జాగ్రత్త. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువు హితోపదేశం గమనించండి. ప్రభువు ప్రభువు అని నన్ను పిలిచినంత మాత్రాన ఎవడూ పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే ప్రవేశిస్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువు ఒక యువకునికి చేసిన హెచ్చరిక మనమెన్నడూ మరువరానిది. నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలసిందే. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్లు తనకు విధేయులైన వారందరికీ యేసు నిత్య రక్షణకు కారకుడు గనుక వెంటనే యేసు ప్రభువు మాటను శిరసావహించి ఆయనను స్వకీయ రక్షకునిగా అంగీకరించడమే ఏకైక మార్గం. ఇంతటితో 18వ అధ్యాయము సమాప్తం.